guys, welcome back to my channel శ్రీదేవి ఛానల్. ఈ రోజు వచ్చేసి మా ఊర్లో కట్ల పొయ్యి మీద నాటుకోడి ఒక కోడి కట్ చేసేసుకొని నాటుకోడి చేయబోతున్నాం ఫ్రెండ్స్. కట్ల పొయ్యి ఫస్ట్ అంటిసేసుకొని దాని మీద బౌల్ పెట్టేసేసుకోండి పెద్దది ఒకటి. తర్వాత బౌల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 5 స్పూన్ల ఆయిల్ వేసేసుకోండి ఫ్రెండ్స్. 5-10 స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి మనం ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఆయిల్ వేసేసుకోండి అండ్ సరిపడా వేసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇంత ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసేసేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటాయి కట్ల పొయ్యి మీద వంటలు. మా విలేజ్కి వెళ్తే మేము ఇలా కుక్ చేసుకుంటాం ఫ్రెండ్స్. మేము కుక్ చేసుకునేది ఇలా మీతో షేర్ చేసేసుకుంటున్నాం. మీకు కూడా కట్ల పొయ్యి మీద వంటలు మీ ఊర్లో చేసుకుంటే ఇష్టమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. అండ్ ప్లీజ్ డు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేసేసేయండి గాయస్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మిక్స్ చేసేసేయండి ఒకసారి అంతా కలిసేలాగా. సో గాయస్, ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసేసుకోండి. ఎందుకంటే అల్లం వెల్లిపాయ తోటి ఇంగ్రీడియంట్ చాలా బాగుంటుంది నాటుకోడి అనే కర్రీ అని. చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక్క నాటుకోడి వేసుకుంటున్నాం కాబట్టి చాలా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి, బాగుంటుంది టేస్టీగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇందులోకి పసుపు ఒక 1 స్పూన్ వేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా 1 స్పూన్ వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం నాటుకోడి కట్ చేసుకున్నది ఇందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి. ఒక మూతలో వాటర్ పోసేసుకోండి ఫ్రెండ్స్. వాటర్ పోసేసుకొని ఈ చికెన్ బౌల్ మీద పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఆవిరి అనేది పట్టి దాంట్లోకి వాటర్ వస్తాయి ఫ్రెండ్స్. నాటుకోడిలో లోపల వాటర్ వస్తాయి. అండ్ ఇంతకుముందు మీకు ఒకటి చూపించా కదా ఫ్రెండ్స్, ఫైర్ ఎందుకు పెడుతున్నామంటే లాస్ట్కి నాటుకోడి అనేది ఒక 5 మినిట్స్ అలా బాయిల్డ్ దాని మీద చేయడానికి, బొగ్గుల దాని మీద బాయిల్ చేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి, మళ్ళీ ఒకసారి మూత ఓపెన్ చేసేసి మిక్స్ చేసేసాము. అండ్ ఇప్పుడు ఇందులోకి కారపొడి వేసేసుకోండి ఫ్రెండ్స్. కారపొడి 6 స్పూన్లు వేసేసుకోండి ఫ్రెండ్స్. 6 స్పూన్స్ కారపొడి వేసేసుకోండి. అండ్ 3 స్పూన్స్ సాల్ట్ వేసేసుకోండి ఫ్రెండ్స్. వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి అంతా కలిసేలాగా. 6 స్పూన్స్ కారపొడి, 3 స్పూన్స్ సాల్ట్ వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసేయాలి. మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ తీయాలి. చూడండి ఫ్రెండ్స్, మేమైతే అందులోకి వాటర్ పోయలేదు, మీద క్యాప్లో వాటర్ పోసినాయి. అవి ఈ విధంగా గ్రేవీ లెక్క వచ్చింది. చూడండి, మీకు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం ఇంతకుముందు మీద వాటర్ పోసుకున్నాం కదా, ఆ వాటర్ అనేది పోసుకోవాలి. పోసేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఆ మూత మీద మళ్ళీ వాటర్ పోసేసుకొని మళ్ళీ మూత పెట్టేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒక 20 మినిట్స్ అలా మూత తీసి అలా బాయిల్ చేసేసేయండి. అంత బాగా బాయిల్డ్ అయిన తర్వాత ఇందులోకి గరం మసాలా వేసేసుకోండి. అంటే దాల్చిన చెక్క, లవంగాలు అన్ని మసాలాలు మిక్స్ అయి ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ మసాలా వేసేసుకోండి. తర్వాత ధనియాల పొడి వేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ధనియాల పొడి వేసేసుకుంటుండు. 2 స్పూన్స్ ధనియాల పొడి, 3 స్పూన్స్ గరం మసాలా వేసేసుకోండి ఫ్రెండ్స్. గరం మసాలా అంటే లవంగాలు అన్నీ మిక్స్ అయిన మసాలా అనేది వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా అంతా కలిసేలాగా. అండ్ ఇది కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాం. ఇప్పుడు ఇందులోకి నాటుకోడిలో ఎగ్స్ వస్తాయి కదా ఫ్రెండ్స్, ఆ ఎగ్స్ అనేది లోపల పెట్టేసి నెక్స్ట్ అనేది ఒక బేషన్ లాంటిది తీసుకొని అందులో వాటర్ పోసేసుకొని మూత పెట్టేసేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్కి కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా 20 మినిట్స్ మళ్ళీ బాయిల్ చేసిన తర్వాత మూత తీసేసేయండి. అండ్ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్స్ గోలాయో లేవో ఒకసారి చూస్తున్నాం. ఎగ్స్ గోలినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఎగ్ను వాటర్ పోసి పెట్టామా, అది కర్రీ, ఆ ఎగ్ కూడా వాటర్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్ తీసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి అంతా కలిసేలాగా. ఇప్పుడు మళ్ళీ ఇందులోకి ఎగ్ పెట్టేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేయండి ఫ్రెండ్స్. మళ్ళీ బేషన్ పెట్టేసేయాలి. మా దాంట్లో బేషన్ అంటారు, మీ దాంట్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. అండ్ మళ్ళీ ఎగ్ ఇప్పుడు బాయిల్డ్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్ తీయబోతున్నాము. ఆ లోపల నాటుకోడి ఎగ్స్ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇది అంటే ఈ నాటుకోడి అనేది కొంచెం డిఫరెంట్గా చేయబోతున్నాము కర్రీ. అండ్ ఫస్ట్ కూడా మీరు చూసారా, లవంగాలు, ఇలాచీస్ అవి ఏం వేయలేదు, డైరెక్ట్ చేసాము.
ఇది కొంచెం డిఫరెంట్. అండ్ నెక్స్ట్ కట్టెల పొయ్యి మీద మీరే చూసేసేయండి. అండ్ ఇంతకుముందు ఆ ఎగ్స్ తీసేసి తర్వాత ఆ గిన్నె ఎందుకు వేసామన్నమాట అంటే స్టీల్ గిన్నె వేస్తే ఏంటంటే తొందరగా బాయిల్డ్ అవుతుందంట ఫ్రెండ్స్, తొందరగా ఉడికిపోతుంది కర్రీ అనేది. అందుకోసమే అందులో గిన్నె వేసేసి మూత పెట్టేసాము ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, తొందరగా ఉడికిపోతుంది. అందుకోసం ఆ గిన్నె వేసేసి మిక్స్ చేసి కొద్దిసేపు బాయిల్ చేయాలి ఫ్రెండ్స్. ఎగ్ కూడా అందులోనే ఉంది చూడండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి అంతా కలిసేలాగా. ఇంతే ఫ్రెండ్స్, రెడీ. వీడియో గిట్లా మీకు నచ్చినట్లయితే లైక్ చేసేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ గాయ్స్, మళ్ళీ ఒక వీడియోలో కలుసుకుందాం. వెరైటీ నాటుకోడి మీరు కూడా చేసేసేయండి మీ ఇంట్లో. బాయ్.